ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. హలో సార్, ఏం చెప్తాను? కలలు కంటానే. ఎవరితో? అందమైన అమ్మాయితో. అంటే నేను అందంగా లేనా? అందం ఉంటే సరిపోదే, అనుకో కూడా ఉండాలి. ఏమంటాను? ఏమనలేదే. పక్కింటి పుల్లకూర రుచి అన్నట్లు మీ మగాళ్ళకు పెళ్ళాం ఎంత అందంగా ఉన్నా నచ్చరు. అందుకే అంటారు రజని, పెళ్ళం ఫ్యాన్ గాలి ప్రేసి పైరగాలని. ఆపుతావా అంగట్ల అమ్ముడు అని నీ మాటలు? ఆపపోతే జోపవా నువ్వు? ఇంకోసారి కళ్ళల్లోకి కత్రీనా కైఫ్, కరీనా కపూర్ వచ్చిందని నాతో అన్నావే అనుకో, నాలో ఉన్న రాక్షసిని చూస్తావు. నువ్వు ఇప్పుడు మనిషి అనుకుంటానవా? కళలో అయినా ఇళ్ళలో అయినా నేనే రావాలి, నేనే ఉండాలి. కళలో కూడా నువ్వు వస్తా అంటే ఆ రోజు నిద్ర కూడా మానేస్తా. అర్థమైందా? అర్థమైంది. పోయి పాల ప్యాకెట్ తీసుకురాపో. పైసలు లేవే. పైసలు తెచ్చి చేతికిత్తేనే పోతావా? నేను తీసుకొని పోయి తెత్తది. నిన్న తెచ్చిన పాలు పలిగినాయి, కొంచెం చూసి తీసుకురా. పొయ్యి మీద వేడి చేసి పలవకుంటే పట్టుకురావాలా? గివ్వే కొంచెం తగ్గించుకుంటే మంచిది. తగ్గించుకుంటా. అవి పలిగే పాల మంచి పాలని ఎట్లా వెళ్తుంది? పాల ప్యాకెట్ మీద డేట్ ఉంటది, అది చూసి తీసుకురా. సరే, చూసి అది తీసుకొత్తది. అన్న ఎటు పోతున్నావే? మరి అది పాల ప్యాకెట్ తెమ్మన్నది రా, పాల ప్యాకెట్ తినిపోతాన్నా. పనోడు లెక్క పట్ట ప్యాకెట్ పాల ప్యాకెట్ తేవడానికి పోతున్నావా? పగటిలు పాల ప్యాకెట్ ఓడు తప్ప అర్థమే. పాల ప్యాకెట్ ఓడు తప్పు కదన్నా, నువ్వు ఓడు తప్పు. నేను కాకుండా ఇంకెవరు పోతారు రా తమ్మి? పోయి వదిన తెచ్చుకోమన్నానన్నా. అమ్మో, మా రజనీని బొమ్మంటే మిట్ట మధ్యాహ్నమే మినుగురు పురుగుల వెలుగు చూపెడతాయి రా. ఎందుకన్నా నీకు వదిన అంటే అంత భయం? నీకు పెళ్ళి అయితే వెళ్తాయి రా. నాకు నా పిల్లాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో బాగా తెలుసు అన్నా. తెలుసు తెలుసు, వాళ్ళంతా ఊపికే తప్ప చేసేది ఏముండదు. ఏం ఊపుతారన్నా? ఏం ఊపుతారా తమ్మి? పెళ్ళం మాటకు తలలు ఊపుతారా? చూడన్నా, నేను అలా కాదు. తమ్ముడు సింహం లాంటి వాళ్ళ చీరకంగు జిక్కుకొని గిల్ల గిల్ల కొట్టుకుంటారా. అలాంటిది నువ్వెంత? పోయి కొన్ని రోజులు ఎంజాయ్ చేయిపో. రజని, ఇగో మీ పాల ప్యాకెట్. పాల ప్యాకెట్ తేవడానికి పోయినవా లేక పాలు పిండుకొని రావడానికి పోయినవా? పాలు దేనికే పోయినాయి. మరి ఏంది ఇంత లేటు? రేపటి పొద్దుగాల తీసుకొస్తుంది. రేపటి సంగతి అటు ఉంచు గాని, ఇయ్యాల ఎందుకు లేట్ అయిందని అడుగుతానా. ఏమో లేట్ అయింది కానీ 3 గంటల కన్నా ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నావు. నేనేడ ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నానే. నేను ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటే నువ్వు నాకు ముచ్చటలు పట్టిస్తావని తెలుసు కదనే. ఎవ్వియా ముచ్చటలు కనిపిస్తలేవు? బయట కూర్చున్నాం కదా, గాలిగా వారిపోయినాయి. ఆపుతావా? ఆపుదాం అంటే ఈ ఫ్యాన్ గాలి కాదే, పైరగాలి. అబ్బా, అందుకే పొద్దున అన్నవా పెళ్ళం ఫ్యాన్ గాలి ప్రేసి పైరగాలి అని? అన్నానా? అనే ఉంటలే. అంటే పెళ్ళాలు మోగుళ్ళకు చెమటలు పట్టిస్తే ప్రేయసి ఆపుతుంది, అంతేనా? అంతేగా అంతేగా. ఆపుతావా నీ అక్కడికి మాటలు? ఆపపోతే అరగంటకోసారి గుర్తు చేసి మరీ ఆడుకోవానే. అయ్యా, పిల్లలని రోజు రాచి పన పెట్టబడుతుంది. ఇది పాల ప్యాకెట్. ఉన్నమాట అంటే ఊర కుక్క గొప్పచ్చినట్టు వస్తుంది ఈ ఆడోళ్లకు. నీ బొందరా, నీ బొంద. ఏం చెప్తున్నావు? మా ఫ్రెండ్ గారు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసిండు, వానికి రిప్లై ఇస్తాను. మెసేజ్కి రిప్లై చేసుడేంది? ఇంటికి పోయి మంచి చెడ్డలు ఏందో అరుచుకురాపో. అబ్బా, మస్తు చెప్పినవే నువ్వు. పోయేటప్పుడు ఏమన్నా పట్టుకోను, ఉత్త చేతులతో ఊపుకుంటూ పోతే బాగోదు. సరే, సిగ్గుండాలి మనిషి అన్నాక. ఏమైంది రజని? బట్టలు వినదామంటే బకెట్లో సుక్క నీళ్ళు లేవు. ఫ్రెండ్ దగ్గరికి పోయేస్తారట, ఫ్రెండ్ దగ్గరికి. పొద్దున్నే అన్ని బకెట్ల నిండా నీళ్ళు నింపినాయి కదనే. నాకేం పని లేక నువ్వు తెచ్చిన నీళ్ళు అన్ని వారం పోసుకుంటా, మళ్ళీ తెమ్మంటానా? నేను అనుకున్నానే రజని. ఉండటానికి బకెట్ కింద ఏమన్నా ఉంటుందా లేక అక్షయ పాత్రనా? సరే, నేను పోయి నీళ్ళు తీసుకొస్తా తీయ రజని. మహేష్ ఏందిరా? మొన్న నీ దగ్గర అప్పు తీసుకున్నా అన్న, మిత్తితోటి 11,000 అయినాయి. 10,500 ఇస్తున్నా. ఇక 500 తగ్గాను.
సరే తీరా. ఏంది సరే 500 అటుకనే వస్తానయా మిత్తితో సహా రూపాయి లేకుండా కట్టు. పైన ఒక 500 తగ్గించమన్నా. పోనీ తీరా అది రజని. మొత్తం తీసుకోమను. సరే అన్న ఇక మొత్తం ఇస్తాను. ఎందుకే రజనికి అట్లా అంటావు? వాడు మన దగ్గరోడు కదనే. దగ్గరోడే కదా అని దాన ధర్మాలు చేసుకుంటూ పోతే రేపు మనం చిప్ప పట్టుకొని అడుక్కుంది నాలే. కాళ్ళు వత్తు అని చెప్పా నానే వత్తు. అవసరం లేదు నేను కాళ్ళు వండుకో. అట్లా నేను నా పిల్లని భయపడతాను, ఊరందరు నా పరుగు తీస్తారే. ఏమండి ఇక నుంచి రోజు మీరు చెప్పింది చేస్తా, చెప్పినట్టు వింటా. తాగొచ్చి నన్ను బాధ పెట్టకండి. నిన్ను ఎప్పుడు బాధ పెట్టాలని చూడలేదే, కానీ నువ్వు నన్ను అలా తయారయ్యేలా చేసినవే. తాగొచ్చి పైకి నిన్ను నేను తిట్టినా మనసులో ఎంత బాధపడ్డానో నాకు తెలిసే. అది నీలో మార్పు రావడం కోసం అలా చేయక తప్పలేదే. ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. సంసారం అనే సాగరంలో పడవ ప్రయాణంలో హాయిగా ఉండాలి కానీ పాత అతుకుల బొంత లెక్క ఉండకూడదే. భార్య భర్తల మధ్య ఈరోజు జరిగే సంఘటనలు రేపటికి తీపి జ్ఞాపకాలుగా ఉండాలి కానీ చేదు అనుభవంగా ఉండకూడదే. నువ్వు నన్ను ఆ పని చెయ్యి ఈ పని చేయి అన్నప్పుడు సంతోషంగా చేసినా తప్ప ఏ రోజు కూడా నీ మీద నేను చిరాకు పడలేదే. ఎందుకంటే నేను నా భార్యకే చేస్తున్నా కాబట్టి. మీ ఆడాళ్ళు అర్థం చేసుకుంటే ఏ కుటుంబంలో కూడా కలహాలు రావే. చివరిగా ఒకటి చెప్తున్నా విను, ఈ జన్మకు నాకు నువ్వు నీకు నేను.
నన్ను క్షమించండి. భార్య ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదే, నా గుండెల్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు MLR క్రియేషన్స్. మా ఈ చిత్రం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే పక్కన గంట ఉంటది, ఇట్లా కొట్టుండి. బాయ్ బాయ్.